అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలను పురస్కరించుకొని పిఠాపురంలో యోగా శిక్షణ శిబిరాలు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పిఠాపురం పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం వేళలో వివిధ ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఉదయం 7 గంటలకు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం, ఉదయం 8 గంటలకు శ్రీ కుక్కటేశ్వర స్వామివారి దేవాలయం, 9 గంటలకు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధిలో గల శిబిరాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు, మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బందికి అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ వనం సత్యప్రియ పర్యవేక్షణలో యోగాపై అవగాహన మరియు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ వనం సత్యప్రియ మాట్లాడుతూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఏపీ కూటమి ప్రభుత్వం యోగా కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ శిబిరాల్లో సుమారు 360 మంది పాల్గొనడం సంతోషకరమన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరిస్తున్న ఆలయ ఈవోలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యోగా వేడుకల్లో యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా చైర్మన్ వనం వీరబాబు, కోచ్లు వెంకట్, దినేష్, ఈశ్వర్, విజయలతో పాటు అధిక సంఖ్యలో ఆలయ సిబ్బంది, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. యోగా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే నిర్వహించారో ఈ నెల 7వ తారీఖు నుంచి మేము యోగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం నుండి మేము ఇక్కడ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ మరి అందరూ కూడా చాలా బాగా పాల్గొంటున్నారు. క్యాప్ కానీ యోగా కానీ ప్రతి ఒక్కరు కూడా సహకారం చాలా బాగుంది. అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమంలో యోగా డే అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పిఠాపురం టీటీడీ కళ్యాణ మండపం, ఓకే, అలాగే మన పాతకయ్య క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కూడా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణలో కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చేస్తున్నాము. అలాగే అనేక సంస్థలు మరియు స్కూల్స్, అనేక డిపార్ట్మెంట్లో కూడా ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. మా పీఠికాపురి యోగా విద్యాపీఠం ద్వారా మా టీము మొత్తం అందరం కలిపి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వనం వీరబాబు గారు, జిల్లా కోచ్ అయినటువంటి వెంకట్ గారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఓన్లీ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదండి, మన శరీరం, మనసు కలిపి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజు యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి మనం. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క మోటో థీమ్ ఏంటంటే నమస్కారం అండి. నా పేరు వనం వీరబాబు, కాకినాడ జిల్లా యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026లో భాగంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మేము పిఠాపురం డాక్టర్ వనం సత్యప్రియ అంతర్జాతీయ యోగా గురువు గారి ఆధ్వర్యంలో మేము, అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోనూ మరియు పిఠాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలోనే ఉదయం 6 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నందు, 7 గంటలకు పురపాలక సంఘం ఆధ్వర్యంలోనూ, 8 గంటలకు పిఠాపురం శ్రీ గుప్తేశ్వర స్వామి ఆలయం నందు, అలాగే 9 గంటలకు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం నందు మేము యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు ప్రజలు, భక్తులు, అలాగే పురపాలక సిబ్బంది అందరూ పాల్గొని యోగా శిక్షణ ద్వారా మంచి ఆరోగ్యం పొందుతున్నారు. ఈ కార్యక్రమాలు జూన్ 21వ తారీఖు వరకు కొనసాగుతాయి. యోగా కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగా చేయిస్తారండి మేడం. 7వ తారీఖు చేయిస్తారండి. అన్ని రకాలు చాలా బాగా చేయిస్తారు. చాలా బాగుంది మేడం గారు. చాలా క్లాసులు బాగా తీసుకుంటారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం స్టాఫ్ అందరికీ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. కంటిన్యూ చేయాలని అనుకుంటామండి. క్లాస్ మీరు అటెండ్ అవుతుంది. దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? మనకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా నేర్చుకోవాలి మేడం గారు అడిగిన చెప్తాను కూడా మాకు ఈ యోగా చేయడం వల్ల మనకు చాలా సంతోషం, చాలా బాగుంది.
మేడం గారు కూడా చాలా బాగా చెప్తారు క్లాసు. వేణుబాబు గారు మేడం గారు కూడా చాలా బాగా చెప్తారు క్లాసు.